హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ కార్తిక్. మాల్దీవ్స్లో మీ రాజమండ్రి అబ్బాయి. ఇది వచ్చినప్పటికీ ఫెరీ టెర్మినల్ అంటారు. మీకు కనిపిస్తుంది కదా, అదంతా మాలే సిటీ అనమాట. మనకి లాంచ్లు ఎలాగుంటాయో ఇవి లాంచెస్ అనమాట. లాంచ్లు ఇవన్నీ. వీటిని ఇక్కడ వీళ్ళు ఫెరీస్ అని పిలుస్తారు. మాలే సిటీ నుంచి మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. ఈ మాలే సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈ ఫెరీస్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ ఫెరీ జెట్టి నుంచి ఎయిర్పోర్ట్ జెట్టీకి ఈ ఫెరీస్ వెళ్తూ ఉంటాయి. ఇది ఓవరాల్గా లాంచ్ అనమాట. మనం లాంచ్ అంటాం కదా, అవే. వీళ్ళని ఇక్కడ ఫెరీస్ అని పిలుస్తారు. ఇది కాస్ట్ వచ్చినప్పటికీ మన ఇండియా కరెన్సీ 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడేమో 15 రూఫియా అని అంటారు. ఇది వచ్చినప్పటికీ ఎయిర్పోర్ట్ జెట్టి అనమాట. స్పీడ్ బోట్స్, ఇప్పుడు నేను వస్తున్న ఫెరీస్ ఇవన్నీ ఇక్కడే ఆగుతాయి అనమాట. రిసార్ట్ నుంచి వచ్చిన స్పీడ్ బోట్స్ కూడా ఇక్కడే ఆగుతాయి. ఇదంతా వచ్చినప్పటికీ ఎయిర్పోర్ట్ జెట్టి అంటారు అనమాట. ఎయిర్పోర్ట్ జెట్టి. ఈ ఎయిర్పోర్ట్ జెట్టి నుంచే రిసార్ట్స్కి వెళ్తారనమాట. ఇంకా వీళ్ళందరూ ఫెరీస్ కోసమని స్పీడ్ బోట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిసార్ట్కి సంబంధించిన స్పీడ్ బోట్స్ వస్తాయి, ఇక్కడ పికప్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్తాయి, మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తాయి. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్కి ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే వాళ్ళు అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళకి సంబంధించిన రిసార్ట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుని స్పీడ్ బోట్లో తీసుకుని వెళ్తారనమాట. ఇది ఓవరాల్గా ఎయిర్పోర్ట్ జెట్టి అని పిలుస్తారనమాట. మనం ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే, ఇక్కడ నుంచి మా రిసార్ట్కి వెళ్ళడానికి సీ ప్లేన్స్ అవైలబుల్లో ఉంటాయి, స్పీడ్ బోట్స్ ఉండవు. సో అందుకని మనం ఎయిర్పోర్ట్ లోపలే ఇంకొక బ్రాంచ్ ఉంటుంది, సీ ప్లేన్ బ్రాంచ్. మనం దాంట్లోకి వెళ్ళి సీ ప్లేన్ టికెట్ తీసుకొని మనం ఇక్కడ నుంచి సీ ప్లేన్ జర్నీ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లోపల చాలా ఉంటాయి. సీ ప్లేన్ టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్. మనం రిసార్ట్స్ ఉంటాయి కదా, రిసార్ట్స్కి ఒక్కొక్క ఇండివిజువల్ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. మామూలుగా మనం ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకుని వస్తాం కాబట్టి రిసార్ట్ నేమ్ అనమాట. ఇప్పుడు అనంతరా అని చెప్పి ఒక కౌంటరు, అలీలా కొతైఫార్ అని ఒక కౌంటరు, అలాగా చాలా బేసిక్గా మనకు కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్లోనే కౌంటర్స్ ఉంటాయి. ఆ రిసార్ట్కి సంబంధించిన పీపుల్స్ కూడా బోర్డు పట్టుకుని ఉంటారు. అంటే మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడానికి ఆ పర్సన్స్ వస్తారనమాట, అంటే గెస్ట్గా వస్తాయి. అదే ఇప్పుడు మేము వర్కర్స్ కాబట్టి మేము ఏంటంటే మాకు ఫోన్ చేసుకుని ఎలా రావాలి ఏంటి చెప్తారు, దాన్ని బట్టి మనం ఫాలో అయిపోయి వెళ్ళిపోతాం అనమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ మాల్దీవ్స్లో చేస్తున్నాను. సో అందుకని మా రిసార్ట్కి నేను మామూలుగా వెళ్ళిపోతాను. ఇవి ఏంటంటే కౌంటర్స్, వెనకాతల క్యూలో నుంచున్నారు కదా, వాళ్ళు సీ ప్లేన్ టికెట్స్ తీసుకోవడానికి ఆ కౌంటర్స్ దగ్గర ఉంటారనమాట. ఆ రిసార్ట్కి సంబంధించిన కౌంటర్స్ దగ్గర ఉంటారు. యాక్చువల్లీ మనది కౌంటర్ ఇక్కడ కాదు, మన టెర్మినల్ బ్యాక్ సైడ్ ఉంది. ఆ రిసార్ట్ అటు మొత్తం తిరిగి అటు సైడ్ వెళ్దాం మనం, ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంది కాబట్టి. లేదంటే మన సీ ప్లేన్ అన్నది మిస్ అయిపోద్ది అనమాట. ఇలాగా ఇది వచ్చినప్పటికి ఎయిర్పోర్ట్ లోపల ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. మన ఇండియన్ కరెన్సీ కూడా మార్చుకొని మనం లోకల్ కరెన్సీ తీసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట. గబుక్కుని ఏమన్నా ఫుడ్ తినాలన్నా కానీ కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉంటుంది, పర్లేదు. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ ప్లేన్ జర్నీ ఎలా చేయబోతున్నామో మనం చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఫాలో.